ఈ షోని చూడడమే ఒక ఎత్తు అంటే, ఈ షో మీద రివ్యూ చేయడం అనేది ఇంకొక ఎత్తు. అలాంటి టఫెస్ట్ ప్రయత్నమే మేము చేస్తున్నాం. కాబట్టి ఆల్ వీ నీడ్ యువర్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ అండ్ హైప్ ఇట్. లైక్ కొట్టర్రీ, లైక్ కొట్టర్రీ, ఇంకంతే, ఏం లేదు. 5వ తరగతి పురాణాన్ని తీసుకొచ్చి కూర్చుని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోని చూపించినా కానీ వాడు చెప్తాడు, ఇందులో ఎవరికి ఫేవరెటిజం చూపిస్తుంది, హోస్ట్ కానీ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న జడ్జెస్ కానీ ఎవరికి ఫేవరెటిజం చూపిస్తుందంటే వాడు కళ్ళు మూసుకొని చెప్తాడు. వాడు నిద్ర లేపడినే చెప్తాడు షోని చూపిస్తే, నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్కి ఫేవరెటిజం చూపిస్తున్నానని. అరే ఎవిడెంట్గా కనబడుతుంది, ఇట్లా కనబడుతుంది, బట్ట బయలు బరివాతలు ఇట్లా ఇట్లా బయట తిరుగుతుంది ఆ నిజం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది నటరాజ్ మాస్టర్ లీస్ట్లోకి వచ్చిందంటే నో ఎలిమినేషన్. పోయినసారి నటరాజ్ మాస్టర్ లీస్ట్లో ఉన్నప్పుడు ఫైనల్ బ్యాటిల్ అనేది కూడా ఆడిన తర్వాత ఆయన ఓడిపోయి ఎలిమినేషన్కి రెడీ అయిపోయాక హీఈస్ ఎలిమినేటెడ్, యాక్చువల్లీ ఎలిమినేటెడ్. కానీ సర్ప్రైజ్ ట్విస్ట్ ఉంది అక్కడ. లెటర్ పెట్టినాం, ఎన్వలప్ పెట్టినాం, మన్ను పెట్టినాం, మశానం పెట్టినాం అని చెప్పి ట్విస్ట్. అంటే వాళ్ళకి కావాల్సినవి ట్విస్ట్ అన్న పేరుతో చేసుకుంటూ పోతున్నారు. ఈసారి మళ్ళీ ఫైనల్ బ్యాటిల్ పెట్టి ఆయన ఓడిపోయిన తర్వాత సర్ప్రైజ్ అంటే అని అంటారేమో అన్న ఫీలింగ్ తోటి, లేదు వీక్ ఆఫ్ ఆపర్చునిటీస్, సో వీక్ ఆఫ్ తీసుకుంటున్నాం మేము, అందుకే ఎలిమినేషన్ క్యాన్సల్ కాదు, ఈ షోకి పట్టిన క్యాన్సర్లు ఎక్కున్నది ఇది కథ. ఏందబ్బా ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో లెక్క లేదు, ఒక అందమైన కాదు అట్టుట్టి కట్టుకథ లెక్కున్నది. జడ్జెస్, హోస్టు, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్, మేనేజ్మెంట్ అంతా కలిసి వెళ్ళిన కట్టుకథ లెక్కున్నది ముచ్చట. మీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతారు, ట్విస్ట్ అన్న పేరు పెడుతున్నారు. అదే 5వ తరగతి పోరాని అడిగినా చెప్తాడు, అన్న మొన్న 200, అంతకుపోయిన వారం 200 బాండ్ క్రెడిట్స్ పెట్టి ఈ వారం ఎందుకు 100 పెట్టిర్రు, పోయినసారి అంతకుపోయినసారి ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళు టాప్లోనే ఉంటారు కదా, ఈసారి 100 పెడితే, ఈసారి కూడా 200 పెడితేనే కదా ఈసారి గెలిచినోడు ముందరికి వస్తాడు. మహేష్ అండ్ శాంట్రా ముందుకు వస్తారు, జాను ముందుకు వస్తారు, నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిమానిగా అమీరులు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు ముందుకు రాకుండా అక్కడనే పెట్టి టాప్లో ఉన్న టాప్లో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నం కదా. టాప్లో ఎవరున్నారు, కళ్యాణ్, నటరాజ్ మాస్టర్ వాళ్ళే కదా, నూకరాజ్ వాళ్ళే కదా ఉన్నది, వాళ్ళు అక్కడనే ఉంచడానికి ప్రయత్నం చేస్తారు కదా అని వాడే చెప్తాడు. కానీ చెప్పే ముందు ఒక చాక్లెటో ఐస్ క్రీమో కొనివ్వంటాడు వాడు. నేను ఉత్తగా చెప్పనన్నా నాకు ఏదైనా కొనితే చెప్తా అంటాడు. ఆయన కూడా అంతే ఉన్నాడు నటరాజ్ మాస్టర్, నాకు ఏదన్నా ఫేవరెటిజం చేస్తేనే నేను ముందరికి వస్తా అని. ఇంతకంటే అసలు ఈయనకు అన్యాయం జరుగుతుందని, ఎవరిని గెలిపించాలనుకుంటారో గెలిపించుకోర్రి నాకు అర్థమవుతుంది అని అంటాడు. ఈయనను గెలిపించడానికే కదా చేస్తుంది అంతా, ఈయనను గెలిపించడానికి చేస్తుంది ఇదంతా. ఈయన పట్టుకొస్తారు ఫినాలేకి ఖచ్చితంగా. వాళ్ళ బాధ టీఆర్పీలు. మరి ఇక టీఆర్పీ ఏమైనా వస్తుందా, లేదు కదా. లిటరల్లీ ఇట్లా కనబడుతుందంటే మళ్ళీ శ్రీముఖి కవరింగ్. ఈ ప్లేస్లో ఎవరున్నా కానీ మేము ఇది నో ఎలిమినేషన్ అని అనుకున్నాము. మీరు అనుకున్నారు, ఈ ప్లేస్లో ఎవరున్నా కానీ అనుకున్నారా మీరు? ఈ వారం ఒకరిని, నెక్స్ట్ వీక్ ఒకరిని ఎలిమినేట్ చేసి పంపడానికి ఏమవుతుంది మీకు? లేదు. అక్కడ ఉన్నది నటరాజ్ మాస్టర్, ఒక రాజు, వాళ్ళిద్దరిట్లో ఎవరు వెళ్ళిపోయినా కానీ వీళ్ళకి బాధే. ఎస్పెషల్లీ నటరాజ్ మాస్టర్ ఉన్నాడు అక్కడ. ఫైనల్ బ్యాటిల్ అని పెడితే పుష్కరం ఏంటంటే ఎందుకు బాధ, ఆయన కయ్య వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత నన్ను మొత్తం టాప్ 5 దాకా తీసుకుపోతా అని చెప్పి లోపల పట్టుకపోయి నువ్వు ఎట్లా చేసినావు, నువ్వు ఇంటర్వ్యూలలో నీ భాగవతం బయట పెడతా అంటాడేమో అని భయానికన్నా ఉంచినట్టుగా ఉన్నది ముచ్చట. ఆయన టాప్ 5 కానీ పట్టుకొచ్చుకున్నట్టున్నారు, అందుకే టాప్ 5 దాకా ఉంచేటట్టు ఉన్నారు. విన్నింగ్ ఇస్తామని చెప్పి పట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు, నాకు ఇది నా ఫైనల్ షో. ట్విస్ట్ అంటారు, ఏమనంటే ట్విస్ట్ అని వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోతారు. కాదబ్బా ఇలా కళ్యాణ్ వసంతిని ఒక మాట అన్నది శ్రీముఖి. సరే ఏం జరిగిందో చెప్తా, ఫైనల్ది అదే చెప్తా, ఎలిమినేషన్ రౌండ్ చెప్తా. ఇంకా అంతకంటే ముందు డ్యాన్సులు దంసరాట్స్ ఆడుకున్నారు, గది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఫటాఫట్ దనదాని ఆ ఎండింగ్లో జరిగింది చెప్తా. బాండ్ క్రెడిట్స్ దగ్గర నుంచి పోదాం. బాండ్ క్రెడిట్స్ నిన్న అంటే ఫస్ట్ అంతా కూడా దంసరాట్స్ ఆడిచ్చారు, డ్యాన్సులు చేయించారు, అంతా కూడా డాన్సులు దంసరాట్స్, సినిమా డైలాగులు, సినిమా టైటిల్స్ చెప్పించేసారు. అయిపోయిన తర్వాత స్కేల్ ఆఫ్ లవ్ ప్రకారం నిల్చుందంటే యాజ్ యూజువల్గా మహేష్ అండ్ శాంట్రా, జాను బాను, అభిమానిక ఆమిరి టాప్ 3లో ఉన్నారు కదా. 50, 45, 40. సోనియా, సిద్ధు వాళ్ళు 35, కళ్యాణ్ వసంతి 30, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ 25, నూకరాజు ఆస్తి 20 స్కోర్ తోటి ఉన్నారు. వీళ్ళకి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఎట్లున్నాయని చెప్పి ఇక ఇందులో 50 పాయింట్లు మేము ఇచ్చినాం కదా బాండ్ క్రెడిట్స్లో, 50 పాయింట్లు జడ్జెస్ ఇస్తారు. సో అనిల్ లోపుడి గారు 20 పాయింట్లలో ఇస్తారు, రాధా గారు 15 పాయింట్లలో ఇస్తారు, లయ గారు 15 పాయింట్లలో ఇస్తారు. ఎందుకు ఆ పంచడం, మొత్తం కలిపి ఒకటే చెప్పొచ్చు కదా ఏందో. సర్లే ఇట్లా, ఎందుకంటే వాళ్ళ సపరేట్ జడ్జిమెంట్లు ఇవ్వడానికి, మన షో లెంత్ పెంచడానికి, ల్యాగ్ చేయడానికి ఇండివిజువల్గా అడగడం అనేది ముచ్చట.
సరే ఇండివిజువల్ జడ్జెస్ ఇండివిజువల్ స్కోర్స్ ఇచ్చారు అనుకో రాదురి. మహేష్ అండ్ శాండ్రాకి అందరు కలిపి 50/50 ఇచ్చేసారు. వీళ్ళకి 50+50 100 వచ్చినాయి బాండ్ క్రెడిట్స్. ఒకవేళ ఇక్కడనే 200 పాయింట్స్ కంటే 100+100 200 వచ్చేది కదా, వీళ్ళు జమ్మని మీదకి పోయేది కదా, వీళ్ళు టాప్లో ఉండేది కదా స్కోర్లో. టేబుల్ అది ఈ టేబుల్లో గ్రాండ్ ఏమంటారు అది లీడర్ బోర్డులో అందులో నువ్వే టాప్లో ఉన్నావు కళ్యాణ్, మంచిగా ఆడాలి అని చెప్తాడు. మహేష్ అండ్ శాండ్రాకు ఎడ్జ్ వచ్చేది కదా కొంచెం ముందరికి పోవడానికి. భాను జాను వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 90 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి. అంటే ఆల్రెడీ 45 కొట్టారు, వీళ్ళు 45 ఇచ్చారు, మొత్తం 90 అయింది. సో 90 బాండ్ క్రెడిట్స్ అంటే ఇతను టాప్లో కురికేటోడు కదా జమ్మని. యా సోనియా అండ్ సిద్ధు వాళ్ళు అభిమానిగా ఆమె వాళ్ళు కొట్టక మంచి స్కోర్ కొట్టారు. మరి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. ఇది ఒకవేళ 200కి అయితే వాళ్ళకి ఎంత బాగుండేది ఎడ్జ్. అది ఏం వద్దు, వీళ్ళకి నచ్చింది ఆడిందే ఆట పాడిందే పాట, నటరాజ్ మాస్టర్ చెప్పిందే వేదం. ఆయన సీరియస్ అయితే చల్లబడతారు వాళ్ళు, అంతే, అంత మించుకెళ్ళదు. సోనియా సిద్ధు వాళ్ళకి టోటల్గా 78 అయింది. అండ్ కళ్యాణ్ వసంతి వాళ్ళకి 30 ఉంది, వీళ్ళు ఇచ్చిన దాంతో 57 అయింది. సో నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళకి 52 బాండ్ క్రెడిట్స్ మొత్తం టోటల్ కలిపి. అండ్ నూకరాజు ఆసే వాళ్ళకి 54, అంటే వీళ్ళు ఇచ్చిన 34 అన్నట్టు. సో 54 వచ్చినాయి కాబట్టి వీళ్ళు నీటు వాళ్ళ నాటు పంపించేసారు. సో ఓవరాల్గా అయితే లిస్ట్లో ఉన్నది 3: కళ్యాణ్ వసంతి, నూకరాజు ఆసియా అండ్ నటరాజ్ మాస్టర్ నీతు. లిస్ట్లో నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఉన్నారు. సో చిన్న ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అన్నాడు. రాంగ్, అసలు ఇది వీళ్ళని నిలబెట్టంగానే ఫస్ట్ మహేష్ శాండ్రా వాళ్ళకి సన్మానాలు సత్కారాలు చేసేసారు. మీరే గోల్డెన్ కపుల్, లాస్ట్ గోల్డెన్ కపులా కాదా అనే ట్విస్ట్ అంటారు. ఈ ట్విస్ట్లో మనవారే ఈ దేనికై ట్విస్ట్లు అడ్డదిడ్డం దానికి ట్విస్ట్ అన్న పేరు పెట్టి చెప్పేయడం ఏంది మీరు. లాస్ట్ గోల్డెన్ కపుల్ ఇప్పటిదాకా చెప్పి నెక్స్ట్ వీక్ కూడా ఉండొచ్చేమో చెప్పలేము అని అన్నారు. సరే ఓకే, ఏం చేస్తారు, నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళకి గోల్డెన్ కప్పులు ఇస్తారు కావచ్చు కావాలని. వాళ్ళు అయ్యేదాకా ఇడిచిపెట్టేదట్లేరు మరి వీళ్ళు. సరే ఈసారి బోర్డులు స్కెచ్లు ఏం అవసరం లేదు, ఎందుకంటే మీరు మీ ఫేవరెట్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకొకరికి అన్యాయం చేయడం ఎందుకు అని చెప్పి ఈసారి ఈ బోర్డ్స్ స్కెచ్లు అవసరం లేదని అన్నారు. ఎవరు? అనిల్ రావుపూడి గారు. అంటే ప్రతి వారం మరి ఇష్టం ఉన్నట్టుగా సపోర్ట్ చేయడం, ఇష్టం ఉన్నట్టుగా ఫేవరెటిజం చూపించడం ఓకేనా, ఈ వారం మాత్రం చూపించడానికి లేదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ట్విస్ట్ ఇద్దామని అనుకుంటున్నాం, బోర్డు స్కెచ్లు ఏం అవసరం లేదు. అండ్ ఇంకా ట్విస్ట్ ఇంకోటి ఇద్దాం అనుకుంటున్నాం, అది ఏంటంటే ఇమ్యూనిటీని తీసేస్తున్నా. లాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు? కళ్యాణ్ వసంతి, నటరాజ్ మాస్టర్ నీతో అండ్ ఒకరోజు ఆసియాలో కళ్యాణ్ వసంతి వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది. వాళ్ళు చాలా కష్టపడి గెలిచారు. నటరాజ్ మాస్టర్ గుంజుకొని పీకలే, నీతో కష్టపడి ఇక్కడ రావడానికి ట్రై చేయలే. ఆ గేమ్ ఉంది కదా, బ్యాటరీ గేమ్, చాలా గేమ్స్ ఆడారు, బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఆడి గెలుచుకున్న ఇమ్యూనిటీ ఉంది కదా, ఆ ఇమ్యూనిటీని తీసేస్తున్నాము అని చెప్పారు. వసంతికి బాధ అనిపించింది, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. టక్కున వసంతి అన్నది, ఎందుకు తీసేశారు, ఎందుకు, ఐ నో ద రీజన్, అంటే ఎందుకు అని, అంత కష్టపడి ఆడినాం కదా, ఇమ్యూనిటీ కోసమే కదా, ప్యారడైజ్ కోసం కాదు, అక్కడ అందులో ఉన్న ఫుడ్ కోసం కాదు, దేనికోసం, రాజు రాణి కోసం కూడా కాదు, ఇమ్యూనిటీ కోసమే కదా. అంతే మరి, ఇమ్యూనిటీ కోసం ఆడతారు. ఇప్పుడు క్యాప్టెన్ అయితే, ఇప్పుడు బిగ్ బాస్లో క్యాప్టెన్ అయ్యారు అనుకో, దేనికోసం అవుతారు, జస్ట్ బికాస్ ఇమ్యూనిటీ వస్తుందన్న ఉద్దేశంతో టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అన్నట్టుగానే కష్టపడతారు. అంత కష్టపడక ఇమ్యూనిటీ తీసేయడం ఏంటి అని అడిగితే ఓకే, మీకు ఇమ్యూనిటీ ఉండాలన్నా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరంటే ఆ 2 కపుల్స్, ఆ ఎలిమినేషన్ రౌండ్లో ఉన్న 2 కపుల్స్, నటరాజ్ మాస్టర్ నీతో నూకరాజు ఆసియా వాళ్ళు. ఒకవేళ మీకు ఇమ్యూనిటీ ఇద్దామని అనుకుంటే కనుక వాళ్ళిద్దరే ఆడతారు ఫైనల్ బ్యాటిల్, లేదంటే ముగ్గురు కలిసి ఆడతారు. ఏందో ఇది ప్రాంక్, యాక్చువల్లీ ఇది ప్రాంక్ అంట, దిక్కుమాలిన ప్రాంక్. టక్కున అంటే ఒక్కసారి ఏమనిపిస్తుంది అంటే, మనం గట్టిగా ఆడి టాప్లో నిలిచిన తర్వాత అందరికంటే లీస్ట్లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళతో ఆడాలి అని అంటే మనకి ఇమ్యూనిటీ ఉండదు, వాళ్ళు ఆడద్దు మేమే ఆడుకుంటాం అంటే మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. ఏంది పరిస్థితి, ఇంత కష్టపడి ఆడిందంతా వేస్టా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఎమోషనల్ అయిపోయింది, మస్తు ఏడిచింది. ఏడుస్తుంటే కళ్యాణ్ ఒకటే అంటాడు, వెళ్ళిపోదామా చెప్పు, వెళ్ళిపోదాం, అంటే వెళ్ళిపోదాం. ఒక్కలా డిస్కషన్ అంటే అర్థం కావట్లేదు, అని వేసేస్తా అన్నట్టుగా వెళ్ళిపోదామా చెప్పు అంటా ఉన్నాడు అనిల్ రావుపూడి గారు. ఒక వీక్ అంతా కష్టపడి ఆడిన ఇమ్యూనిటీని మేము ఎలా తీసుకుంటాం అనుకున్నారు, ఇట్స్ ప్రాంక్ అంటాడు. ఆల్రెడీ నూకరాజు ఆసేవాళ్ళు మేమే ఆడతాము, వాళ్ళు కష్టపడి గెలుచుకున్నారు కదా అన్న తర్వాత ఓకే మీకు ఇమ్యూనిటీ వచ్చింది అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఎందుకు ఇమ్యూనిటీ తీసుకుంటే ఇట్స్ ప్రాంక్ అంటారు. అంటే వాళ్ళు ముగ్గురు కలిపి ఆడడానికి వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది కంటిన్యూ చేసేటోళ్ళేమో కదా. ఏం చేసేటోళ్ళు మరి వాళ్ళు. ఏం ట్విస్ట్ అన్నారు, ఫన్ అన్నారు, ప్రాంక్ అన్నారు. ప్రాంక్ అనగా మేము ఏడుస్తూ ఉంటే వెళ్ళిపోతాడు. కళ్యాణ్ నుండి ఇట్స్ నాట్ ఫనీ, షీఈస్ క్రయింగ్ అన్నాడు. ఆమె ఏడుతుంది, ఇది జోక్ కాదు అన్నాడు. కొంతమందికి ప్రాంకులు నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు, ఇరిటేటింగ్ అనిపిస్తుంది, అవునా కదా. అరే కాదబ్బా, దేని మీద ప్రాంక్ చేస్తారు, వాళ్ళు కష్టపడి వారం రోజులు
ఆయన నొప్పులు భరించి కష్టపడి కింద పడి మీద పడి ఎన్నో గేమ్లు ఆడి సాధించిన తర్వాత ఇమ్యూనిటీ లేదు అని చెప్పి ప్రాంక్ ఇట్స్ ప్రాంక్ అన్నారు. ప్రాంక్ పాడుగాను. ఇక అయితే శ్రీముఖి ఉండి 1 సెకండ్ జడ్జెస్ మాట్లాడటం 1 సెకండ్ జడ్జెస్ కాన్స్టాంట్లీ ఆస్కింగ్ వెళ్ళిపోదామా అన్నాడు. ఇట్స్ నాట్ ఫన్నీ, నిన్ను ఏడిపించేది నాకు నాట్ ఫన్నీ అని అంటున్నాడు. వెళ్ళిపోదామా అని కాన్స్టాంట్గా అడుగుతూ ఉన్నాడు. సో అతను ఫైనల్ డెసిషన్ తీసుకునివ్వండి, తను వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు అని అంటుంది. అంటే నటరాజ్ మాస్టరు 130 సార్లు చెప్పిండు కావచ్చు నేను వెళ్ళిపోతా షో మేకర్స్ అది చెప్పి పొట్టు టీముని తిట్టిండు, జడ్జెస్ని తిట్టిండు, హోస్ట్ గాడికి వెళ్ళి అందరిని లెక్క పెట్టిండు, అన్నీ మాట్లాడినాడు. అసలు రెడ్ కార్డ్ ఇచ్చి పంపాల్సిన సిచ్యువేషను ఆయన అంత చేసిండు, అంత దారుణం చేసిండు, అంత ఇష్టమైనట్టు అరిచిండు, బకెట్ వలగొట్టిండు, లోపల తిట్టిర్రు, ఇద్దరు కలిసి తిట్టిర్రు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కలిపి రెడ్ కార్డ్ ఇవ్వచ్చు, 2 రెడ్ కార్డ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. అటువంటిది డబుల్ రెడ్ కార్డ్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి పట్టుకొచ్చి వాళ్ళనేమో వెళ్ళిపోతా అంటే బుజ్జగిచ్చి బామాలి బతిలాలి, నువ్వు ఉండాలి మాస్టర్ లోజో జోజో అని చెప్పి జోలపాటలు వాడి ఇక్కడ కళ్యాణ్ అక్కడ సిచ్యువేషన్ అట్లా సీరియస్ అయిపోయిన తర్వాత మీకున్న ఇమ్యూనిటీ తీసేసినావు అనుక ఆమె ఏడుతా ఉంటే వెళ్ళిపోదామని చెప్పి అన్నందుకు వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవచ్చు, ఫైనల్ కాల్ నువ్వే తీసుకోవచ్చు అని అంటే ఫైనల్ డెసిషన్ ఆమెదే, ఆమె ఏం చెప్తే అదే చేస్తానని అంటాడు. తను ఏడుస్తుంది అందుకే నేను తీసుకోలేకపోయినా, తను ఏడుపు నేను తీసుకున్నాను. ఇది కొంచెం డ్రామాటిక్గా అనిపించినా కానీ ఆయన కొంచెం సీరియస్గానే అడిగాను. శ్రీముఖి ఏమో నచ్చట్లేదంటే లెట్ దెమ్ గో అవుట్ అంటది, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అంట. అది ఆయనకు ఆ జోకు ప్రాంక్ నచ్చలేదంటే వెళ్ళిపోవచ్చు అంట. అంటే మీరు ఏం జోకులు వేసినా తీసుకోవాలన్నా ఏమో అందులో జోక్ ఏముంది, ఇమ్యూనిటీ తీసేసినావు అంటే జోక్ ఏముంది అందులో, ఇమ్యూనిటీ తీసేసినావు లేదు తీసేయలేదు ప్రాంక్, ఇట్స్ నాట్ ఫన్నీ. సరే కళ్యాణ్ తను ఏడుస్తుంది కాబట్టి నేను తీసుకోలేకపోతున్నా, ఏదైనా తీసుకుంటా కానీ తన కన్నీళ్ళని తీసుకోలేనని చెప్పి సినిమాటిక్ డైలాగ్ కొట్టేసిండు. ఆ తర్వాత శ్రీముఖి ఉండి ఫైనల్ డెసిషన్ చెప్పు అన్నది. చెప్పండి హర్ డెసిషన్ అన్నాడు. అనిల్ రావుపూడి గారు ఉండి ఒక నిమిషం ఎమోషనల్ అయింది, ఆ తర్వాత కంబ్యాక్ ఇచ్చేస్తుంది, దానిలో ఏముంది ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ అంత వీక్ అంతా కష్టపడిన తర్వాత ఇమ్యూనిటీ లేదన్నాం కాబట్టి ఎమోషనల్ అయింది, ప్రాంక్ అన్నాం నవ్వుకుంటుంది, కొద్దిసేపు అయిన తర్వాత మ్యాన్షన్లకు పోయిన తర్వాత నవ్వుకుంటుంది. ఇప్పుడు నువ్వు లేకపోయినా నువ్వు పోతా అంటావు, నువ్వు వెళ్ళిపో, తను ఒక్కతైనా ఉండి కప్పు కొట్టుకొని వచ్చేస్తుంది తెలుసా అని చెప్పి చెప్తాడు. ఏ గేమ్లో అయినా కళ్యాణ్ చాలా వరకు 100% ఇచ్చి ముందరికి తీసుకొస్తున్నాడు. వసంతి 100% ఇస్తేనే ముందరికి రావట్లేదు, కళ్యాణ్ 100% ఇస్తుంది కాబట్టి ముందరికి వస్తున్నారు వీళ్ళు. గేమ్స్లో కళ్యాణ్ లేకపోతే ఇన్ని గెలుపులు ఇంత దాకా వచ్చేటోళ్ళు కాదు. వసంతి గేమ్స్లో అంత తోపు తూరుము అంటే సూపర్గా ఆడే పర్సన్ కాదు, కళ్యాణే కదా నడిపించేది. సరే ఈ వీక్ అందరూ కష్టపడ్డారు. వసంతి ఉండి డెఫినెట్లీ సార్ కొడతాను సార్, వస్తాను సార్, ఆడుతాను సార్ అంటుంది. చూడు ఆమె ఫస్ట్ బాధపడ్డది, ఆ తర్వాత హ్యాపీగానే ఉంది, ఆ తర్వాత నవ్వుకుంటుంది. ఆమె ఆనంద బాష్పాలు అవి ఇమ్యూనిటీ ఉంది అన్న కదా, హ్యాపీ టీయర్స్ అవి అని చెప్తారు అనుకున్నా. సరే అనిల్ గారు ఉండి ఈ వీక్ అందరూ కష్టపడ్డారు, 100% ఎఫర్ట్ పెట్టారు, అందరికీ ఒక ఫేర్ ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. బిఫోర్ ఫైనల్ బ్యాటిల్కి పంపించే ముందు నేను ఒక ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ ట్విస్ట్ ఏంటంటే నో ఫైనల్ బ్యాటిల్, నెక్స్ట్ వీక్ ఎలాంటి బేరాలు ఉండవు, పర్ఫెక్ట్ ఎలిమినేషన్ ఎలా జరగాలనో అలా జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎవరిని కింద ఉంచాలో అట్లా కింద ఉంచేలాగా మీరు ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేయకపోయినా కానీ వాళ్ళు ఏదో ఒకటి మషూష్ మారాడే చేసి బాండ్ క్రెడిట్స్ అన్న తక్కువ ఇచ్చైనా వాళ్ళకి ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళని పంపిస్తారు. చెప్తాను కదా, ఇది కట్టు కథ, వాళ్ళు అల్లుకుంటారు అంతే, అక్కడ కూర్చుని అల్లుకుంటారు. నెక్స్ట్ వీక్ ఎలాంటి బేరాలు ఉండవు, పర్ఫెక్ట్ ఎలిమినేషన్ ఎలా జరగాలనో అలా జరుగుతుంది. సో కష్టపడి ఆడండి, 1000% ఇవ్వండి, గేమ్ గెలవాలి అంటే రాధా గారు గేమ్ గెలవాలని ఫైర్లో ఏంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తూ ఉన్నారు, డిఫరెంట్గా ఉంటుంది. కానీ అందరిది గేమ్ గెలవాలన్న స్పిరిటే అని చెప్తారు. అంటే నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళని కూడా వెనకేసుకొని వచ్చారంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాళ్ళు గేమ్ గెలవాలన్న తపనలో వచ్చింది తప్ప ఇంకోటి లేదన్న సెన్స్లోకి కవర్ చేశారు. వాచింగ్ మిషన్ అని లేచి తీసేయడమే, శుద్ధి చేస్తూ ఉంటారు వారానికి ఒకసారి వచ్చి. అనిల్ రావుపూడి గారు నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ముందే చెప్తున్నాం. టాప్ 5కి మాత్రం 5 మెంబర్సే ఉంటారు, ఆల్రెడీ ఒకరు ఫిక్స్ అయిపోయారు కాబట్టి 4 మాత్రమే ఉంటారు. కాబట్టి 9th వీక్లో 2 ఎలిమినేషన్స్ ఉంటాయి. ఓట్స్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్తారు. ఓట్స్ కన్సిడర్ ఎట్లా చేస్తారు, ఓట్స్ ఎవడేస్తాడు, ఓట్స్ ఎవడేస్తుంది తెలుసా, పైసలు ఇస్తే ఓట్లు వేసే వాళ్ళు ఇస్తారు అంతే. అది పిఆర్ మీదకి వెళ్ళి వచ్చే ఓట్లు తప్ప ఇంకేం లేవు, జెన్యున్గా వచ్చే ఓట్లు ఎవడి లేవు, ఎవడు చూస్తలేడు చక్కగా షోని. నాకు ఎవరు మాట్లాడితే వాళ్ళు తిడుతూనే ఉన్నారు షోని, ఏంది ఇది నచ్చినట్టు చేసుకుంటూ పోతారు, ఇష్టమైనట్టు చేసుకుంటూ పోతారు, వాళ్ళంతా ఏంది ఫేవరెటిజం చూపిస్తారు ఒక కంటెస్టెంట్కి 2 కంటెస్టెంట్లకి అని చెప్పి అదే టాపిక్ ఎవరైనా మాట్లాడితే కూడా చూస్తున్నాం అంటే కూడా ఇదే. శ్రీముఖి ఉండి 1000% ఇవ్వాలి, ఇస్తారు తెలుసు,
నూకరాజు ఆశ వాళ్ళేమో థ్యాంక్ యూ సార్ సేవింగ్ చేసినందుకు అసలు చాలా టెన్షన్ పడ్డాం సార్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇట్లా అయిందని టెన్షన్ పడ్డాం సార్ థ్యాంక్ యూ సార్ సేవ్ చేసినందుకు అంటే ఓకే బాగా ఆడి చూపించాను. నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళు ఉండి వాళ్ళకి అనిల్ సార్ చెప్తాడు అగ్ని పర్వతాన్ని రైట్ టైంలో ఏ ప్లేస్లో ఎక్కడ ఎట్లా వాడాలో అట్నే వాడాలి, అనవసరంగా వాడకండి బాగుండదని చెప్పిండు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక కళ్యాణ్ వసంతి వాళ్ళకు కూడా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారనమాట అనిల్ గారు. ఏంటంటే నీ పన్ను చూసుకో, ఫస్ట్ ఎట్లా ఆడినావు అట్లా ఆడు, ఫస్ట్ ఎట్లా ఆడారో అట్లా ఆడారు, అదర్ స్పాట్లో వేలు పెట్టకు, డోంట్ థింక్ మోర్, లీడర్ బోర్డ్లో టాప్లో ఉన్నావు ముందుకు వెళ్తున్నావు కాబట్టి ముందుకెళ్ళు అంటే కళ్యాణ్ నుండి లేదు సార్ తను ఏడ్చేసరికి అంటే తన ఆనందంలో ఏడ్చావు కదా నువ్వు అంటారు. ఆనందంలో ఏడ్చిందంట, ఇమ్యూనిటీ ఉంది అనగానే ఆనందంలో ఎమోషనల్ అయింది, అది కంటిన్యూ అయింది. ఫస్ట్ ఎమోషన్ అయింది, ఆ తర్వాత ఆనందంలో ఎమోషనల్ అయింది, అది ఇవి కలిపి కంటిన్యూ అయింది అంతే అని ఓహో అని నవ్వుకుంటారు. శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫేర్ ఛాన్స్, అందరికీ ఫేర్ ఛాన్స్. ఈ వీక్ ఆఫ్ ఆపర్చునిటీలో ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అన్నది మెయిన్ థింగ్. ఫేర్ ఛాన్స్ ఎవరున్నా కానీ ఈ వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇద్దామని అనుకున్నాం, ఆల్రెడీ డిసైడెడ్ థింగ్. సో జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకని చెప్తుంది. వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారంట పక్కాగా 110% ఎవరున్నా కానీ సేవ్ చేసేటోళ్ళంట. నమ్మినాం వినేటోడికి చెప్పేటోడికి వినేటోడు ఏదో అన్నట్టు. సరే ఆ తర్వాత మీ ఇక్కడ జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, నిరూపించుకోండి, టాటా బై బై అని చెప్పి శ్రీముఖి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వీక్ రేస్ టు ఫినాలే ఇంకా టఫ్గా ఉంటుంది, గట్టిగా ఆడాలని చెప్పింది. గోల్డెన్ కప్లో ఉండదా రేపు తెలుసుకుందాం అన్నది. ఓకే ఇది ఫైనల్గా జరిగింది. సో స్టార్టింగ్ అంతా కూడా అది దంసరాట్స్ ఆడిపించింది, స్టార్టింగ్లో వచ్చింది. ఇక ఏముంది ఒక్కొక్కరికి ఒక పాట వేస్తారు, ఎగిరిపిస్తారు. బాను సకా డ్యాన్స్ చేయడు, బానుతో ఫన్ అవుతుంది. కళ్యాణ్ సకా డ్యాన్స్ చేయడు, కళ్యాణ్తో ఫన్ అవుతుంది. సిద్ధు సకా డ్యాన్స్ చేయడు, సిద్ధుతో ఫన్ అవుతుంది. మహేష్ బాగా చేసిన డ్యాన్స్, మహేష్ ఈవెన్ లైలా బో లైలా అనే పాట మీద ఆయన డ్యాన్స్ చేయడమే కాకుండా కిందికి పోయి రాధా గారితో డ్యాన్స్ చేయించిండు, అది బాగా అనిపించింది. అతని డ్యాన్స్ కానీ రాధా గారి డ్యాన్స్ కానీ వాళ్ళిద్దరి కాంబో కానీ మంచిగా అనిపించింది. సో అతనికి బాగా అప్లోజ్ వచ్చింది. కానీ వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ అన్ని చూపించే ప్రయత్నం చేశారనమాట. సో ఇందులో మహేష్ ఇట్లా డ్యాన్స్ చేయించిన తర్వాత ఇదే పాటకి అటు కళ్యాణ్ ఇటు బాను ఇంకొదికు సిద్ధు వీళ్ళ ముగ్గురికి కూడా నువ్వు ఈ వారం అంతా డ్యాన్స్ నేర్పించి నెక్స్ట్ వీకెండ్లో వేయించాలి, అదిరిపోవాలన్నట్టుగా చెప్పినట్టు. సో నెక్స్ట్ వీక్ మనం ఆ డ్యాన్స్ చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ రాధాగారి గ్రేస్ అదంతా చూసిన తర్వాత అనిల్ గారికి ఏమనిపించిందంటే నెక్స్ట్ వీక్ నేను రాధా గారితో అందం ఇందోలం ఆదరం తాంబూలం ఆ పాట మీద డ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు. ఆయన అనిల్ రావుపూడి గారు లేడీస్ అందరికీ నిన్న సపోర్ట్ కొట్టించినట్టే ఈరోజు లేడీస్ అందరితో కలిసి డ్యాన్స్ చేసిండు. అందమైన బామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే వెన్నెల అందాలు ఆ పాటకి డ్యాన్స్ చేసిండు అందరితో కలిసి. ఇట్లా డ్యాన్సులు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు అంతా డల్గానే ఉన్నారు, కూర్చుని ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, తలకాయ దించుకొని ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ డ్యాన్స్ చేసే మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం పిచ్చి గ్రేస్ తోటి ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తారు. ఆఫ్ కోర్స్ దే ఆర్ మాస్టర్స్ కాబట్టి ఖచ్చితంగా బాగా చేస్తారు, బాగా చేసారు. సో ఇంకా కళ్యాణ్ అండ్ సిద్ధుతో ఒక డ్యాన్స్ చేయించారు. అంటే సిద్ధు సక్క డ్యాన్స్ చేయకపోతే కళ్యాణ్ అండ్ సిద్ధుని పిలిచి నాటు పాటకి డ్యాన్స్ చేయించారు ఇద్దరితో కలిపి. అది కూడా ఫన్ జనరేట్ చేసింది అంతే. ఏంటంటే ఎవరికైతే డ్యాన్స్ రాదో వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు ఫన్ జనరేట్ అవుతుంది, ఎవరైతే బాగా డ్యాన్స్ చేస్తారో వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ దంసరాట్స్లో అన్నీ కూడా పెళ్ళి ప్రేమ అనే పాయింట్ మీదకి వెళ్ళి అంతులేని ప్రేమ, మొండి మూడు పెంకి పెళ్ళం ఊరు వెళ్తే, ఇంట్లో ఇల్లాలు వంటిల్లో ప్రియురాలు, పెళ్ళం పిచ్చోడు, భర్త మహాశైలకు విజ్ఞప్తి అంతా కూడా ఈ కపుల్స్కి సంబంధించిన పెళ్ళి అనే దాని చుట్టూ ఉన్న సినిమాల పేర్లు చెప్పించి దంసరాట్స్ చేయించారు. ఇక దంసరాట్స్ అంటే అందరూ ఓకే ఫన్, ఏదో ఫన్ అయింది అంతే. అయితే ఇక్కడ నూకరాజు ఆశే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోటి ఆ ఫన్ జనరేట్ చేసే టైంలో డాన్స్కి వచ్చేసరికి గుట్ట కింద గుంపు సెట్ల కింద గుట్ట కింద గుంపు సెట్ల కింద అనే పాట ఉంటుంది, ఏది నూకరాజుది. ఆ నూకరాజు పాటే వేసారు, 47 మిలియన్ కొట్టింది డబ్బా అది. సో ఆ నూకరాజు పాటే వేసి దాని మీద వాళ్ళు డ్యాన్స్ చేశారు, ఆశ అండ్ నూకరాజు డ్యాన్స్ చేశారు. అండ్ ఆ స్టెప్ నచ్చింది, అనిల్ రావుపూడి గారితో కూడా డ్యాన్స్ చేపిస్తే అనిల్ రావుపూడి గారు కూడా డ్యాన్స్ చేశారు. ఇట్లా అని చెప్పి ఓ స్టెప్ బాగుంది, ఆ స్టెప్ వేయించారు. సో అది ఓకే. అండ్ అమీర్ చాలా బాగా పాట పాడతాడంటే అమీర్ తోటి ఒక పాట పాడిచ్చారు. సో అమీర్ కూడా చాలా బాగా పాడిండు. అదేంటది అమీర్ పాడిన పాట వెన్నెలవే అదేనా, అదే అనుకుంటాను. విన్నావే వేల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఎప్పుడో వింటున్నా, అది ఆ పాట పాడిండు, బాగా పాడతాడు, ఆయన వాయిస్ బాగుంటుంది. సో అండ్ కళ్యాణ్ వసంతి వాళ్ళకి ఆడిషన్ తీసుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు నటించాలి, ఆ దంసరాట్స్ని కనిపెట్టి అంటే అవతలలోకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే సగం చెప్పలేదు. వేషం ఇద్దాం అనుకున్న వదిలేసి అయిపోయింది అన్నట్టుగా కొంచెం ఫన్ చేసారు. ఆ తర్వాత
సామా ఈజ్ బ్యాక్, మహేష్ ఈజ్ బ్యాక్, ఆయన కూడా బాగా పాడతారంట పాటలు. మరి ఆ పాట పాడింది ఏదో మనకు చూపించలేదు కానీ డాన్స్ అయితే చేసి చూపించారు. సో ఇక్కడ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దంసరాట్స్ ఆడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వేరన్నట్టు. అండ్ అనిల్ గారు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత నూకరాజు నువ్వు నాకు ఒకసారి కలువు అన్నాడు. ఎందుకంటే ఆ పాట బాగుంటుంది, మంచి మాసిగా ఉంటుంది. సో ఆ పాట వీలైతే నచ్చితే కనుక తీసుకొని సినిమాలో పెట్టుకుంటారు అన్నట్టు. దానికి హక్కులు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. దట్స్ మ్యాటర్. అయితే ఆ పాట నచ్చింది. అండ్ ఇంకో పాట ఉంది సార్ నా దగ్గర, ఇంకో పాట ఉంది, అది కూడా 38 మిలియన్స్ కొట్టింది సార్ అని చెప్పి. అదే తాటి బెల్లం తైద్ద రొట్టె, తాటి బెల్లం తైద్ద రొట్టె, ఆ పాట ఉంది ఆ పాట. సో ఇట్లా నా దగ్గర 2 పాటలు ఉన్నాయి సార్ అదే అని చెప్పి ఆయనే చెప్పిండు. అట్లా ఇక కొంత ఏంటంటే నువ్వు రాజుని ఎట్లాగూ నెక్స్ట్ సినిమాలో వాడేస్తారులే ఖచ్చితంగా. ఎందుకంటే కొంత కామెడీ ఎంటర్టైన్మెంట్ అదంతా ఉంటుంది, టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ అంటే మంచిగా అనిపిస్తుంది కాబట్టి. సో మహేష్ శాంట్రా వాళ్ళు అదేంటి రాజులుగా అది కేప్లు వేసుకుని చేసినప్పుడు ఒక అనౌన్స్మెంట్ కూడా నూకరాజు బాగా చేసింది. అదేంటి రాజాజీ రాజా, శివరి రాజా, మోటివేషనల్ రాజా, పీటీ రాజా, సామా ఈజ్ బ్యాక్ రాజా, ఏం చేశాడో అని చెప్పిండు. అట్లా ప్రతి దగ్గర ఏదో జనరేట్ చేస్తాడు ఫన్ కానీ. సో ఇది మ్యాటర్ ఇవాళ ఎపిసోడ్లో ఇంతే. ఈ ఎపిసోడు డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళని పంపించే ప్రయత్నం చేయొచ్చు, రెడ్ కార్డ్ ఇచ్చైనా పంపించే సిచ్యువేషన్ ఉంది. కానీ వాళ్ళని కాపాడుకోవడానికి అనేది కర్ణుడి కౌశకుండలాగా నటర మాస్టర్, నీతు మాస్టర్ వాళ్ళ కోసం ఈ టీం అంతా కూడా ఈ నో ఎలిమినేషన్ అనే అస్త్రాన్ని వాడడం మామూలు వాడలేదు. వాడకం అంటే మామూలు వాడకం కాదన్నట్టుగా వాడేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. మిగతా వాళ్ళందరూ కూడా హట్ అవుతారు, బాధపడతారు. సపోర్ట్లు కొట్టినా మీదకి సపోర్ట్లు కొట్టినా కానీ ప్రతిసారి ఆయన లీస్ట్లో ఉంటే నో ఎలిమినేషన్ పెట్టి మరి సేవ్ చేయడాన్ని ఎవరైనా బాధపడతారు. అక్కడ చూస్తుంటే కొంతమంది తలకాయలు కిందకేసి ఉన్నారు. ఏం చేస్తారు అంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, ఓకే ఈయనకు ప్రిఫరెన్స్ ఇస్తుంది టీం, మనం ఏం చేసినా మనం దేకది, ఆయననే దేకుతుంది. ఆయన ఎంత తిట్టినా, ఆయన ఎంత అరిసినా, ఆయన ఎంత ప్రాపర్టీ డ్యామేజ్ చేసినా, ఇదివరకు ప్రాపర్టీ డ్యామేజ్ చేసింది సెకండ్ టైం అయినా కానీ ఏమనరు. ఆయన నెత్తి మీద పెట్టుకొని ముందుకు తీసుకొని పోతూనే ఉంటారని అందరూ రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు అనుకుంటాం. ఇంతే, ఆయనకి ఎవ్వడు అడ్డు చెప్పేటోడు లేడు. అంతా నా ఇష్టం, మీ ఇళ్ళలో గబ్బిలాలని పెంచెయ్యమంటా నా ఇష్టం, ఆ టైంలో ఉన్నది. ఆయన ఇష్టం ఉన్నట్టు చెప్తారు. అది ఆ టీం వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఫౌల్స్ అందరు ఇది బయట కంటే అందరు తీసిరా లేదా అట్లా ముచ్చట. ఆయన్నే అనుకుంటాం మేబీ షోకి ప్రొడ్యూసర్. ఇది మ్యాటర్. ఉంటా. టేక్ కేర్, బేబీ, నమస్తే, శబ్బా కేర్, సైనింగ్ ఆఫ్.